అందరికీ నమస్తే. మనతో పాటు అభిలాష్ పల్వాన్ ఉన్నాడు కేబీఆర్ స్టేడియం నుంచి. రీసెంట్లీ ఈ పల్వాన్ తెలంగాణలో 55 కేజీస్లో గోల్డ్ కొట్టాడు. అట్లాగే బాల్కేసరి టైటిల్ హోల్డర్ ప్లస్ నేషనల్ ప్లేయర్. ఈ సడన్గా నేను సీనియర్స్ చేస్తూ జూనియర్స్కి స్టార్ట్ చేయడం ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది. సో నా లైఫ్ ఆఫ్ పల్వాన్ అనేది అందరిది ఇంటర్వ్యూ చేద్దామని నా టార్గెట్. ప్రతి స్పోర్ట్స్ చేద్దామని ఒక కొత్త కాన్సెప్ట్. అట్లాగే యూత్ని కూడా ఎంకరేజ్ చేద్దామని చెప్పి నా చిన్న చిన్న హెల్ప్ ఇది ఒకటే. ఫస్ట్ థింగ్, కంగ్రాచులేషన్స్ పల్వాన్ థ్యాంక్ యూ విన్నింగ్ గోల్డ్ ఇన్ తెలంగాణ కేసరి. థ్యాంక్ యూ. పల్వాన్, ప్రతి ఒక్క పల్వానికి అలా స్టేట్లో పాట పేరు బనాయించుకోవాలని ఉంటుంది. సో నీకు ఎట్లా అనిపించింది తెలంగాణ కేసరి గోల్డ్ తీసుకున్న తర్వాత? ఫస్ట్ ఆఫ్ ఆల్ అజయ్ అన్నకి థ్యాంక్ యూ, అన్న ఛానల్కి లైఫ్ ఆఫ్ పైల్వాన్కి నాకు ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అభిలాష్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను అడగంగానే వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ కి రెస్పెక్ట్. సెకండ్ థింగ్, నీ హార్డ్ వర్క్ ని నా వైపు నుంచి ఒక చిన్న సపోర్ట్ అంతే, కి పబ్లిక్ కి తెలవాలా లైఫ్ ఆఫ్ పైల్వాన్ ని మీనింగ్. అది ప్రతి లైఫ్ ఆఫ్ పైల్వాన్ అంటే ప్రతి ఒక్క పైల్వాన్ లైఫ్ లో ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీ చూపించడమే లైఫ్ ఆఫ్ పైల్వాన్. అండ్ అభిలాష్, ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది తెలంగాణ కేసీలో గోల్ కొట్టడం? ఐ థింక్స్ 2022లో తెలంగాణ కేసీ, 2026 దాని మధ్యలో నువ్వు నేషనల్ ప్లేయర్ అయ్యో, బాల్కేసరి టైటిల్ హోల్డర్ అయ్యో. ఎట్లా అనిపించింది ఆ జర్నీ? నాకైతే 2022లో ఫస్ట్ నేను తెలంగాణ కేసులో దిగిండే. అది నా ఫస్ట్ మట్టి కుస్తీ. ఓకే. ఫస్ట్ నేను ఒక 2 బోర్డ్స్ తీసాను. దాని తర్వాత ఆ బోర్డు లాస్ అయ్యాను. ఇక అప్పుడు నేను అనుకున్నా, ఓడిపోతే అందరు చాలామంది ఏమవుతారు, వదిలేస్తారు, ఇది కాదురా అని అనుకుంటారు. కానీ అదొక స్టెప్. ఎట్లా అంటే ఇప్పుడు ఓడిపోతేనే ఇంకా మనం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మేము ఇంకా ఎక్కువ చేయాలి, ఇది కాదు ఇంకెక్కువ చేయాలన్నట్టు. అభిలాష్, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసావు నీ రెజ్లింగ్ అనేది? రెజ్లింగ్ ఎప్పుడు ఏజ్ నుంచి స్టార్ట్ చేసావు? ఎవరు త్రూ చూసి స్టార్ట్ చేసి ఎవరి వల్ల మోటివేట్? నేను 2019లో కుస్తీలకు ఎంటర్ అయ్యాను. ఫస్ట్ నేను చాలా స్పోర్ట్స్కి వెళ్ళాను, లైక్ బాక్సింగ్ వెళ్ళిన, క్రికెట్ వెళ్ళాను, కరాటా, బ్యాడ్మింటన్, ఇవన్నీ వెళ్ళిండే. నాకు ఇవన్నీ ఏం సెట్ కాలేవు. సో నేను ఇక నార్మల్గా బల్కంపేటలో తాలీం ఉంది. ఆ తాలీంకి మా చిన్న మామ, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు తీసుకెళ్ళి, ఒక సీనియర్ అన్న అని ఉంటుండే, వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్ళి జాయిన్ చేశాడు. అప్పుడు వెళ్ళినాం, నార్మల్గా చేసాం, ఓన్లీ వర్కౌట్ కానీ. అప్పుడు అన్న ఎక్కువ తాలీం ఎట్లా అంటే ఫస్ట్ పార్క్ తీసుకెళ్తుండే రన్నింగ్ కొట్టించి, తర్వాత మళ్ళా తాలీంకి వచ్చిన తర్వాత లైట్గా అట్లా స్టార్టింగ్ చేస్తాం కదా, అంతా అయిపోయింది. ఇక తర్వాత మళ్ళా మానేసాం. ఇక మళ్ళా అంటే బల్కంపేట తాలూకు వెళ్ళక ముందు గ్రౌండ్కి వెళ్ళి నార్మల్ రన్నింగ్. ఇక నేను మా బ్రదర్ సన్నీ ఇద్దరం కలిసి వెళ్ళిండే. తర్వాత మా అన్న ఆపేశాడు. ఇక తర్వాత ఫీజు కట్టాలని అంటే మా బాబాయ్, రాజు బాబాయ్ అని ఆయన వచ్చి ఫీజు కట్టాడు. ఫీజు కట్టిన తర్వాత ఇక నేను మెల్లగా స్టార్ట్ చేసిన. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే నార్మల్గా ఇవంతా సింపుల్గా ఉంటాయి. ఈ రెజ్లింగ్ చాలా హార్డ్, స్ట్రెంత్ డామినేషన్ గేమ్. మెల్లగా చేసిన తర్వాత నేను దంగల్లో దిగాను. ఫస్ట్ దంగల్లో దిగినాక పార కొట్టడం, అక్కడ సీనియర్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక తర్వాత కార్తిక్ అన్న మా వస్తుంది ఫస్ట్. ఆయనే నువ్వు ఫస్ట్ జిమ్ చేస్తున్నానా అని అడిగింది. లేదన్నా, నార్మల్ ఇంటికాన్నే నార్మల్ ఇట్లా అంటే ఆడుకుంటాం అంతే, ఏం జిమ్ గేమ్ అయితే ఏం వెళ్ళలేదు అని అంటే, ఓకే నువ్వు దంగల్లో దిగుతావా, స్టార్ట్ చేస్తావా రెజ్లింగ్ ఫైట్ చేయడానికి, రెడీ ఉన్నావా అని అన్నాడు. ఓకే అన్న, రెడీ అన్న. అప్పట్లో మనకి ఏం తెలియకపోతుంది. ఇక అన్న ప్రతి ఒక్కటి టెక్నిక్స్, మోటివేషన్, ఎంకరేజ్ చేశాడు అన్న. ఇక నేను చేస్తా ఉంటే ఒక్కసారి చూపించగానే అది పట్టేస్తుండే. అంటే అప్పుడు ఇంట్రెస్ట్ వేరా, అప్పుడు స్టార్టింగ్లో ఆ ఏజ్ ఇంట్రెస్టే వేరా. చాలామంది ఏం చేస్తారు, వేరే ఇంట్రెస్ట్లోకి పోతారు, అందులోకి ఇళ్ళకి. ఈ స్పోర్ట్స్ కోసం ఒక్కసారి అడిక్ట్ అయితే దీన్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు.
ఇక అట్లనే స్టార్ట్ చేసి మెల్ల ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఒకసారి కార్తికేయ స్టేడియంకి తీసుకెళ్ళాడు ఫైట్స్ కోసం. ఇంకో అంటే తాలింలోనే కాదు, స్టేడియంలో గిట్టంగా ఎలా ఉందో నువ్వు చూడాలి అన్నట్టు తీసుకెళ్ళాడు. ఇక అక్కడికి వెళ్ళి చేస్తుందో మొత్తం అంటే ఎప్పుడు వెళ్ళలేదు స్టేడియంలోకి. సో వెళ్ళంగానే కొంచెం మంచిగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం చూసేవారు అని ఇట్లా వేరే ఫీల్. మంచిగా అనిపించుంటుంది. రైట్ రైట్. అట్లా వెళ్ళంగానే అప్పుడు స్టార్టింగ్ స్టేడియం బట్టి ఏది మన కేబిఆర్ స్టేడియం. కేబిఆర్ స్టేడియం. ఓకే. కేబిఆర్ స్టేడియం, శ్రీకాంత్ సార్ కోచ్. అయితే వెళ్ళిన అక్కడ నాకేంటంటే అక్కడనే అలవాటు అయిపోయింది. అంటే వెళ్ళి 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 అక్కడ ఒక 6 months అట్లనే తాలింకి రావడం చాలా తక్కువైపోయింది. అక్కడ అలవాటు అయిపోయింది. ఇక కార్తికేయ పర్లేదు కొట్లాడ, ఎక్కడైతే ఏముంది, మెయిన్ ప్రాక్టీస్ కావాలి, నువ్వు ప్రాక్టీస్ ఆపొద్దు అని చెప్పిండు. ఇక నేను అక్కడ బల్కంపేటలో గిట్టంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, లైక్ ధనన్న, విజయ్, బన్నీ, ఇంకా నరేష్ వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ సపోర్ట్ చేస్తుండే. నేను ఫైట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో నేను మా బాబాయ్ కార్తికేయ వెళ్ళిండు ఫస్ట్. ఎక్కడ మన తుల్జా భవాని ఇది ఇదేం స్టేడియం అన్నది, మినీ స్టేడియంకి వెళ్ళిండే. ఫస్ట్ బోట్ అయింది. నాకు అంతంతా రాదు, స్టార్టింగే కదా. సో ఫస్ట్ బోట్ గెలవంగానే కొంచెం హ్యాపీ ఫీల్ అయినా. తర్వాత నెక్స్ట్ బోట్ పోయిందనమాట. ఇక పోగానే మళ్ళా ఇప్పుడు మైండ్ పనిచేయలేదు, ఏంది ఇదంతా ఏం అర్థం కాలేదన్నమాట. గేమ్ అర్థం కావాలంటే మినిమం ఒక 1 to 2 years టైం పడుతుంది. ఇక మేము వెళ్ళినాం అనమాట. ఇక తర్వాత మళ్ళీ మొత్తం స్టేడియంకి వచ్చిండే. ఇక మధ్యలో ఇట్లానే నార్మల్గా కొన్ని డేస్ డుమ్ అయింది, కొన్ని ఇంజురీస్ అట్లా అవుతూ ఉంటాయి. అవన్నీ ఇంజురీస్ కోసం మనం పట్టించుకుంటే మనం లెగ్ ఇంజూరీ అయినా అప్పర్ ఇవ్వాలి, అప్పర్ ఇంజూరీ అయినా లోయర్ ఇవ్వాలని నేను ఇది ఎప్పుడు తెలుసుకున్నా అంటే నేను హర్యానా వెళ్ళినప్పుడు తెలుసుకున్నాను. హర్యానాలో వెళ్ళి ఏమంటారు వీరేందర్ కోచ్ అకాడమీ, అందులో వెళ్ళిండే. అందులో గబ్బర్ భాయ్, ఇంకా యష్ ఇంకా అబ్బూరేరా, ఇంకా నరేందర్ అన్న, ఇంకా కిషోర్ అన్న, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ సపోర్ట్ చేశారు నాకు. పోయిన ఫస్ట్ డేనే నాకు ఇక్కడ ఏమంటారు బ్లాస్ట్ నేను ఇక్కడ తాకింది దెబ్బ. వాళ్ళు స్ట్రెచ్ చేసేస్తా అన్నారు. ఇక నేను వద్దని చెప్పిన. ఇక వద్దని చెప్పేసరికి వాళ్ళు అన్నారు ఎక్కువ ప్రాక్టీస్ చేయకు, స్వెట్ ఎక్కువ తీయొద్దు అని చెప్పారు. ఇక నార్మల్గా ఓన్లీ వర్కౌట్ చేయని చెప్పారు. ఇక నాకు అక్కడ ఉండబుద్ధి కాలేకుండే. నేను దినేష్ సింగ్ అప్పటికి ఉండే అందులో. దినేష్ సింగ్ నేను వచ్చేసినాం. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక నార్మల్గా నేనే ప్రాక్టీస్ చేసుకుంటా. మధ్యలో ఒక చిన్న ఇదైపోయింది, బల్కంపేటలో ఎవరు రాలేకుండే. నేను స్టేడియం పైన స్టేడియం పోలేకపోతుండే. మధ్యలో నేను ఆగిపోయినా, ఏం చేయలే. ఒక 3-4 months వరకు ఏం చేయలేకుండే. మా డాడీ అడిగాడు ఏమన్నా అంటే, ఎందుకు పోతలేవు స్టేడియంకి, ఎందుకు పోతలేవు అంటే, ఇట్లా ఉంది కేబిఆర్ స్టేడియం, అలా బల్కంపేట్ తాలిం వైంశాల. ఇక పోతే స్టేడియం కన్నా పోదా, ఎల్బీ స్టేడియంకి వెళ్తావా, నేను మాట్లాడాలా అని అన్నాను. నేను అన్న వద్దులే డాడీ అని అంటే, లేదు నువ్వు ఎందుకు ఆపినావు, ప్రాక్టీస్ ఆపవద్దు, నువ్వు అని చెప్పిండు. ఇక అప్పటికి ఎలా కేబిఆర్ స్టేడియంకి వెళ్ళినా కదా, అక్కడ అన్న వాళ్ళు అందరు ఉన్నారు. వాళ్ళు తెలుసు కదా, వాళ్ళతో పాటు చేసుకుంటా డాడీ అని వచ్చిన. ఇక రాగానే మళ్ళీ తర్వాత ఇక్కడ కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళా అక్కడ సాయి కిరణ్ అన్న, నరేందర్ అన్న, విశాల్, అప్పట్లో చాలా మంది సీనియర్స్ ఉన్నారు. ఎవరి పేరు అయితే మర్చిపోయిన వాళ్ళకి తెలియదు కానీ అంటే చెప్తున్నాను, అందరు సపోర్ట్ చేశారు. ఇక చేసిరు నార్మల్ అట్లయినా నడుస్తుంది. అక్కడ నుంచి ఫస్ట్ నా మెడల్ ఓయూ మెడల్, ఉస్మానియా యూనివర్సిటీ సిల్వర్ మెడల్ వచ్చింది. అప్పుడు కొంచెం ఇది నీ సెమీఫైనల్ అని చెప్పి సెమీఫైనల్ ఆడిపించినాక మళ్ళీ ఇది నీ సెమీఫైనల్ కాదు, క్వార్టర్ ఫైనల్ అని చెప్పి మళ్ళీ సెమీఫైనల్ పెట్టించారు. అప్పటికి నేను 5 rounds ఏమో ఆడాను. తర్వాత మళ్ళీ 57 ఫ్రీ స్టైల్. అప్పుడు నా అండర్ వెయిట్ 52 kgs నేను ఉండే అప్పుడు. 57లో
ఇక అది ఇక నా ఫస్ట్ మెడల్ అనుకోండి ఓయూ. ఉమ్, ఒక్కసారి నాకు అప్పుడు మెడల్ రాకపోతే ఏంటంటే కార్తిక్ ఒకటి చెప్పిండు, బయట ఇంట్లోకి వెళ్ళి నువ్వేం చేసినా ఏం పని చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ డాడీ వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే నీకు ఏదైనా సక్సెస్ అని చెప్పు. ఎప్పటి నుంచి అయితే నేను మమ్మీ డాడీ వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నానో అప్పటి నుంచి మెడల్స్ వస్తున్నాయి కన్సిస్టెన్సీ వస్తుంది. వస్తున్నాయి. ఉమ్, ఇంకా ఎట్లా చెప్పాలంటే మళ్ళా నేను హర్యానా వెళ్ళిండే. అంటే యూనివర్సిటీ ఫస్ట్ లోపట సిల్వర్ మెడల్ సిల్వర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ హర్యానా వెళ్ళిండే. ఇది ఏ ఇయర్ ఇది? ఇది 2022 అనుకుంటా. అయితే అప్పుడు తెలంగాణ కేసర్ ఉందంటే నేను, నరేందర్ అన్న, విశాల్, ఇంకా మధు అని ఉండే ఉస్మానియా యూనివర్సిటీ. ఆయన కొంచెం క్లోజ్ అయ్యిండే, ఆయనతోటే నా ఫైనల్ పోయిండే. ఉమ్, కానీ ఆయన క్లోజ్ అయ్యిండు అనమాట, పార్ట్నర్స్ లాగా అయిపోయినాం. ఇక నరేందర్ అన్న, విశాల్ వీళ్ళంతా అప్పుడు సపోర్ట్ చేస్తుండే, 3 times చేసిండే. ఉమ్, అప్పుడు చేసినప్పుడల్లా ఓవర్ ఓవర్ వర్కౌట్ ఓవర్ ప్రాక్టీస్ అయిపోయి బోన్స్ అనేది బాగా పెయిన్ అయిపోతుండే. ఉమ్, అప్పుడు ఇక మనకు అంత డైట్ గీట్ ఏం తెలియదు. ఇంకా తెలియకుండే ఇక నరేంద్ర అన్న జ్యూస్ కానీ విశాల్ వీళ్ళంతా తెప్పిస్తుండే. ఇంకా శ్రావణ్ వాళ్ళ డాడీ శ్రావణి వాల్గిటంగా వస్తుండే, మధ్యలో వాల్గిటంగా వచ్చి ఇట్లా సపోర్ట్ చేస్తుండే నార్మల్గా. అంటే ఇంటికాడికి వెళ్ళి పక్కనే కదా ఇల్లు, తేవడం కానీ అక్కడనే తిని అక్కడనే వండుకుంటుండే మేము స్టేడియంలోనే. ఉమ్, సార్ పర్మిషన్ ఇచ్చిండు, సార్ వచ్చి మధ్యలో మధ్యలో వచ్చి చేపించిండు. ఇక అప్పుడు 2022లో తెలంగాణకి ఇస్తారు. ఇంక అప్పుడు అంతగానం ప్రాక్టీస్ చేసినా కానీ అప్పుడు 2 బాల్స్ తీసినాక పోయింది. ఇంకా దాని తర్వాత అర్థం చేసుకుని ఇది కాదు ఇంకా బాగా వేయాలి అన్నట్టు ఇంకా కన్సిస్టెన్సీగా చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నార్మల్లీ అంటే యాజ్ లైక్ మనం యూనివర్సిటీ వైపు ఉంటాం, సో అక్కడ గేమ్స్ అంత నాలెడ్జ్ లేదు, జస్ట్ చేసుకున్నాం, తాళీకెళ్ళి చేసుకున్నాము, వర్కౌట్ చేసుకున్నాం, కుస్తీ కొట్లాడుకున్నాం, ఓకే ఫైన్. కానీ నీకు ఎప్పుడు వచ్చింది థాట్కి ఇట్లా నేను హర్యానాకి వెళ్ళి నా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి? కార్తిక్ అన్న చెప్పాడు, అంటే నువ్వు ఇప్పుడిప్పుడు మంచిగా అవుతున్నావు, సో నువ్వు ఇట్లాంటి మూమెంట్లోనే నువ్వు హర్యానా వెళ్తే బాగుంటుంది. అంటే అప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ లేదు. సో మా డాడీ వాళ్ళు అట్లా బాబాయ్ మమ్మీ వాళ్ళు కొంచెం కొంచెంగా ఆఫ్ ఆఫ్ కలిపి ఇచ్చిండు. 1 month అట్లా వెళ్ళేసి వచ్చిన. అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటే ఇవి నీస్ అనేటివి కింద తాగి ఇవన్నీ కొట్టుకుపోయినాయి అనమాట. అన్నీ రాసుకుపోయినాయి. ఉమ్, సో ఇక ఫ్రీ స్టైల్ గిట కాదు, గ్రీకో గిటంగా నేర్చుకుందామని చెప్పి గ్రీకో నార్మల్గా నేర్చుకుండే. ఎట్లా అంటే ఎవరు నేర్పించారంటే మన్ను యాదవ్ అని ఉంటాడు. అండర్ 17లో అప్పుడు నేను వెళ్ళినప్పుడు అండర్ 17లో బ్రాంజ్ మెడల్, ఏషియన్లో బ్రాంజ్ మెడల్ తెచ్చిండు. ఉమ్, ఇక ఆయనని అడుగుతా ఉండే ఇట్లా గ్రీకో ఎట్లా నేర్చుకోవాలి అని. ఆయన కొన్ని టిప్స్ ఇట్లా అయిపోయింది, ఇట్లా నేర్చుకో ఇట్లా నేర్చుకోని. ఇక అప్పటి నుంచి నేను ఇక్కడ వచ్చినాక నేను ఫస్ట్ బోలిసింగ్ కేసర్లో దిగిండే. అక్కడికి వెళ్ళి రాగానే వచ్చిన ఫైట్ చేసిన బోలిసింగ్ కేసర్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇక బ్రాంజ్ మెడల్ రాగానే అది అయిపోయిన 2 daysలోనే సీనియర్ కుస్తీలైంది. ఉమ్, సీనియర్ టోర్నమెంట్స్ అని అందులో గోల్డ్ వచ్చింది. ఉమ్. ఫస్ట్ నేషనల్ అదే. అది బోర్సున్ కేసీ తర్వాత 2023లోనా? ఓకే. 2023లో సీనియర్ ఓపెన్ టోర్నమెంట్ పెట్టారు. ఇక అందులో నాది ఫస్ట్ నేషనల్ సెలెక్ట్ అయిన. అందులో ఓపెన్ టోర్నమెంట్ అంటే ఓపెన్ స్టేట్ అంటారు, అందులో సెలెక్ట్ అయ్యాను. తర్వాత అందులో సెలెక్ట్ అయిన తర్వాత ఇక మమ్మీ డాడీ వాళ్ళ ఉంటుంది కదా హ్యాపీనెస్. నాకంటే వాళ్ళే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు, తమ్ముడు అన్నయ్య ఫ్యామిలీ మంచిగా ఫీల్ అవుతారు. నేను ఇక నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏదైనా గెలవంగానే ఎప్పుడు ఓవర్ ఇలా అంతే. రైట్. సో అది నా ఫస్ట్ నేషనల్కి వెళ్ళిన తర్వాత నేషనల్కి వెళ్ళినప్పుడు 2 బోర్డ్స్ తీసాను నేను. 2 బోర్డ్స్ తీసిన తర్వాత నా నెక్స్ట్ మ్యాచ్ సెమీఫైనల్ ఉండే. ఆ సెమీఫైనల్ ఇంటర్నేషనల్ పైల్వాన్ ఉన్నాడు. నాకు అంత తెలియదు ఇంటర్నేషనల్ అంటే ఇక ఫస్ట్ టైం కదా, ఎవరు నేషనల్ ప్లేయర్ తెలియదు, ఎవరు ఇంటర్నేషనల్ ప్లేయర్ తెలియదు. సో ఇక నాకు తెలియకుండా ఆయన బై సెకండ్స్లో కొట్టేశాను నేను. సెకండ్స్లో కొట్టేశాను. ఇక ఇదేంది ఇట్లా అంటే ఏం కాదు, ఆయనతో ఆడాలంటే నీకు రాసి పెట్టి ఉండాలి, ఎందుకంటే ఇంటర్నేషనల్తో ఆడాలంటే
ఏం కాదు, నెక్స్ట్ నెక్స్ట్ టైం చూద్దామా అన్నట్టు అన్నాను. అప్పుడు నాతో సార్ గిట్ట ఉండే, అండ్ కుమార్ అన్న కోచ్ ఆయన ఇటు ఉండే. బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఉంది మళ్ళీ తర్వాత. అన్నాడు ఇద్దరు చెప్పారు, నీకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు, ఇది బ్రాంజ్ మెడల్, ఒక్కసారి కొట్టినా అంటే నీకే మంచిది, నీకే మంచి మెడల్ ఉంటుంది నేషనల్లో అని చెప్పింది. సరే అని అని చెప్పి నేను అప్పుడు కొంచెం మోటివేట్ అయ్యి ఆలోచిస్తే మోటివేట్ అయ్యి కొంచెం మంచిగా ఆడిండే కొంచెం. అయినా సరే ఇక వాళ్ళ టెక్నిక్లో వాళ్ళు కొట్టేశారు, ఇక అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత మళ్ళా మధ్యలో ఇట్లా గ్యాప్ వచ్చింది, ఇక రెజ్లింగ్ కొంచెం కొన్ని ఇంజరీ వల్ల ఆగిపోయినా. ఇక తర్వాత మళ్ళా పపాయ కేసరి అని ఒకటి వచ్చింది, అప్పుడు మీరీటంగా ఇది ఉంది లైవ్ చూసాను. నడుస్తలేదు. చిన్న నాకు ప్రాక్టీస్ లేదు అప్పుడు, ఆ టైంలో ప్రాక్టీస్ లేదు. నేను ఇప్పుడు స్టేడియం గిట్టంగా క్లోజ్ ఉండే, అప్పుడు ఎలక్షన్స్ అని సంథింగ్ ఏదో ఉండే, అప్పుడు ఇక స్టేడియం క్లోజ్ ఉండే, ఇట్లా చేయాలా ఇది అని చెప్పి మేము అందరం మాట్లాడుకుండే, నేను విశాల్ నరేందర్ అన్న. ఇక పంజాగుట్ట తాలీం ఉంది, పంజాగుట్ట తాలీంలోకి వెళ్ళిండే రామయ్య మా ఉస్తాద్. రామయ్య ఉస్తాద్. ఉమ్. అక్కడ మనీష్ అన్న, ఇంకా మోనిత్ అన్న, ఉదయ్ అన్న వాళ్ళు రమ్మని చెప్పిండు అన్న, ఇట్లా స్టేడియం క్లోజ్ ఉంది అంటే, ఏం కాదు పర్లేదు రండి, ఇట్లా ఏం లేదని చెప్పారు. అక్కడికి వెళ్ళి జస్ట్ 5 days చేసిండే, 5 days ఇట్లా నార్మల్గా చేసిండే. ఎందుకంటే స్టార్టింగ్ డే లాగా అయిపోతుంది, ఎప్పుడైతే నువ్వు వర్కౌట్స్ కన్సిస్టెన్సీగా స్టార్ట్ చేస్తే అప్పుడు బాడీ పెయిన్స్ అనేటివి రావు. అందులో గ్యాప్ వచ్చిందంటే చాలా ఫస్ట్ నుంచి చేసినట్టు అయిపోతుంది అది మళ్ళీ, దానికి రానికి మళ్ళీ టైం పడుతుంది. సో నేను 5 days చేసిన, బాడీ పెయిన్స్ ఉండే ఫుల్. ఇక పాపాయి కేసరి వచ్చింది, నేను వెయిట్ ఇచ్చేసిన, వెళ్ళిపోయినా. అక్కడ నువ్వు వెయిట్ ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన. నేను అసలు గురుస్ తీసుకున్నాను ఇటంగా థాట్ లేకుండే. సో నా ఎక్స్పీరియన్స్ తోటి నేను అట్లా మంచి ఎట్లా చెప్పాలి, సింపుల్గా ఆడింది కుస్తీ అనేది. అంటే ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా నార్మల్ సింపుల్గా చూసుకొని ఆడిండే, డిఫెన్స్ చేసుకొని అఫెన్స్ చేసి పాయింట్స్ తీసుకొని డిఫెన్స్ చేసుకొని అట్లా మంచిగా ఆడిండే. ఇక ఫైనల్ కుస్తీ వచ్చేసరికి చాలా ఇదే. సార్ వచ్చినప్పుడు, అంటే అప్పటి వరకు సార్ రాలేకుండే, అన్నవాళ్ళు అందరు వచ్చిండే. ఇక సార్ వచ్చేసరికి, ఇక సార్ వస్తే అది వేరే ఉంటుంది. అన్న సీనియర్ ఉన్నా అది వేరే ఉంటుంది, సార్ వస్తే అది వేరే ఉంటుంది. సార్ వచ్చిండు, కొంచెం బ్యాక్ సపోర్ట్ ఇచ్చినట్టు ఎక్కువ ఇట్లా అయిపోయింది, ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్మెంట్. ఇంక వచ్చిన కుస్తీలో నేను ఓడిపోతా అనుకున్నా మ్యాక్సిమం, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. మళ్ళా ఇదే ఎట్లా అంటే ఇండూరెన్స్ ఎక్కువ లేదు. సో నేను అది నా టెక్నిక్ నా అంతలో నేను, ఆయన ప్రాక్టీస్ ఎట్లా అంటే ఆయన ప్రాక్టీస్ చేస్తాడు, ఆయన కష్టపడుతున్నా, నేను కూడా కష్టపడుతున్నా, గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతాం, టఫ్ అయితే ఇవ్వాలి అన్నట్టు ఆడిండే. ఇక గురూస్ వచ్చింది, ఫస్ట్ గురూస్ అది. తర్వాత నెక్స్ట్ ఇక వచ్చిండే మమ్మీ డాడీ వాళ్ళు ఫస్ట్ టైం చాలా మంచిగా. నేను తీసుకోలేను అని అనుకున్నా, బట్ తీసుకున్నా, అంతా అందరు సపోర్ట్ వల్లే. ఆ రోజు బ్రూస్ తీసుకున్నావు, ఫస్ట్ బ్రూస్ నేను అక్కడ ఉండే. అవును, మీరు అక్కడ ఉండే మొత్తం నీ హ్యాపీనెస్ చూసా. అది జర్నీ బ్రూస్ ఏంటి, ఒక నార్మల్గా స్టార్ట్ చేసి ఎంత తక్కువ ఎన్ని ఇయర్స్లో బ్రూస్ తీసుకున్నావు, అంటే ఎన్ని ఇయర్స్ అయింది నీకు ప్రాక్టీస్ మొత్తం? 2019 స్టార్ట్ చేసి 2024లో బ్రూస్ తీసేసుకున్నావు, అంటే 19, 20, 21, 20 అయితే మొత్తం లాక్డౌన్లోనే అంతే ఖరాబ్ అయిపోయింది. 20, 21, 19, 21, 22, 23 5 years మొత్తం 5 yearsలో బ్రూస్ తీసుకున్నాం, ఫస్ట్ బ్రూస్. దాని మధ్యలో ఒకటి నేషనల్కి వెళ్ళాం. అంటే ఈ జర్నీ ఇప్పుడు యాజ్ లైక్ 2023లో నీ నేషనల్ జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళా జూన్లో నువ్వు పాపాయి కేసి తీసుకున్నావు. దాని మధ్యలో ఏం కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయలేదు. ఓకే, ఇంజురీ ఉండే. ఓకే, ఫైన్. దాని తర్వాత మళ్ళీ ఎట్లా స్టార్ట్ చేసుకున్నావు కెరియర్, అంటే బ్రూస్ తర్వాత నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకున్నావు? నేషనల్లో మెడల్ రావాలని అంతే, కానీ అది నార్మల్గా అట్లనే నడుస్తాం, అప్ డౌన్ అవుతాను. అంటే ప్రాక్టీస్ చేస్తాం, పోతాం, కానీ కొన్ని ఇంజరీస్, అంటే మ్యాట్ మీద తాకడం కానీ, కొంచెం షోల్డర్ ఇంజురీ కావడం కానీ, అట్లా నార్మల్గా నడిచింది. అభిలాష్ పల్వాన్ డైట్ ఏం తీసుకుంటుండే? ఫస్ట్ థింగ్, రెజ్లింగ్ లోపల డైట్ చాలా టఫ్ అంటే కాస్ట్లీ. దేశీ ఫుడ్ ఉండాలి,
ఈ డేట్లో కూడా కొంచెం ట్రెండ్ పెరిగిన తర్వాత కొంచెం ప్రోటీన్ షేక్స్ కానీ ప్రీ వర్కౌట్ కానీ పోస్ట్ వర్కౌట్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ అవుతున్నాయి. సో నీ డైట్ ఎంత ఉండే, మంత్లీ ఎంత ఖర్చు అవుతుండే, మీ ఫాదర్ ఇంకా మదర్ కానీ నీకు మొత్తం మీ ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేస్తుండే డైట్ దగ్గర, ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా రెజ్లింగ్ చేస్తూ? డైట్ అంటే అన్న మేము అంటే డాడీ అప్పుడప్పుడు తెస్తూ ఉంటాడు, డాడీ మమ్మీ ఏంటంటే కొన్ని బాదాం అండ్ ఎగ్స్ కానీ అవే తెస్తాడు, అప్పుడప్పుడు మిల్క్, అంతే. అంతకు మించి ఏం లేకుండే. ఇక అప్పుడప్పుడు కొందరు ఒక అన్న స్పాన్సర్ చేసిండు, ఆ, అర్జున్ అన్న అని. శ్రీధర్ అన్న అని ఒక అన్న ఉంటాడు, అండ్ వెంకట అన్న. వాళ్ళు ఒక అన్నతోటి మాట్లాడి స్పాన్సర్ ఇప్పించారు. ఏది ఒక ప్రోటీన్ డబ్బా, అంతే. తర్వాత మిగతా అన్ని నార్మల్. డైట్ అంటే మా డాడీ బాదం అప్పుడప్పుడు తెస్తాడు, ఇంకా ఎగ్స్, మిల్క్, అంతే. అంతకు మించి డైట్ ఏం తీసుకో. సో నువ్వు నార్త్కి వెళ్ళినప్పుడు, ప్రాక్టీస్కి నార్త్కి వెళ్ళావు, నేషనల్ ఆడడానికి నార్త్కి వెళ్ళినప్పుడు డిఫరెన్స్ ఏం చూసావు? అక్కడ మొత్తం అందరూ ఫోన్స్కి చాలా దూరం ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం అక్కడ అంతా అవన్నీ ఉంటాయి, వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఉంటాయి. మన సైడ్ అంతా ఎవరు సపోర్ట్ చేయరు, కానీ అక్కడ సైడ్ చాలా సపోర్ట్ చేస్తారు. ఎట్లా అంటే వాళ్ళు ఎంత దూరం ఉన్నా, ఒక 20 కిలోమీటర్స్ దూరం ఉన్నా, వాళ్ళు బైక్ మీద వచ్చి మిల్క్ ఇస్తారు, గీ ఇస్తారు, మొత్తం ఎగ్స్ అవన్నీ తెస్తారు వాళ్ళు. వాళ్ళ పేరెంట్స్. వాళ్ళని చూసి నేను కొంచెం ఇలా అంటే వేరే వేరే ఫీల్ అవుతుండే. అంటే మా డాడీ వాళ్ళు గిట్ట ఇక్కడ ఉంటే మంచిగా వాళ్ళు గిట్ట తెస్తుండే కదా అన్నట్టు. సో బార్కేసీ తీసుకున్న తర్వాత ఎట్లా ఎట్లా నడిచింది మీ ఇంట్లో పడే ఏంది, ఎట్లా ఉండే, నువ్వు ఏం చేసావు దాని తర్వాత, ఎట్లా నెక్స్ట్ టార్గెట్స్ ఏం పెట్టుకుందాం అనుకున్నావు బార్కేసీ తర్వాత? నేషనల్లో మెడల్ అన్నా, కానీ ఈ ప్రాక్టీస్ అలా అలా నడుస్తుంది అంతే, అంత మించి ఎందుకు నేషనల్లో మెడల్ అనుకోని ఎందుకు అట్లా అట్లా ఈ ప్రాబ్లం ఏమవుతుంది? ఏం లేదన్న. ఏంటంటే ఇప్పుడు ఎట్లుంటదంటే, ఇప్పుడు స్టేట్కి మనం రెడీ అయితే డిస్టిక్లో మెడల్ వస్తుంది, నేషనల్లో ప్రాక్టీస్ చేసినాం అనుకో స్టేట్కి వస్తుంది. అది ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ చేస్తే మనకు ఇండియాలో నేషనల్లో మెడల్ తగులుతుంది. అట్లా ప్రాక్టీస్ ఉండాలి, పార్ట్నర్స్ లేక, ఇంకా ఎవరు స్టేడియం రాక అట్లా ఆగిపోతూ ఉంటాం, డ్రాప్ అవుతుంది. సో ఎన్ని నేషనల్స్ వెళ్ళావు అభిలాష్ మొత్తం? 5 నేషనల్స్. 5 నేషనల్స్ వెళ్ళావు. ఎన్ని బ్రూస్ తీసుకున్నావు? 3 తీసుకున్నాను. 3. తెలంగాణ కేసరికి ఎన్నైతే నువ్వు 5 నేషనల్స్ తీసుకున్నావు, ఇవంతా నాలెడ్జ్ నీకు అక్కడ పనికొచ్చిందా? వచ్చిందా? మళ్ళీ ఎట్లా అనిపించింది తెలంగాణ కేసీ మట్టి కుస్సీ కొట్లాడేటప్పుడు? ఫస్ట్ టైం 2022లో కొట్లాడినప్పుడు నీ కుస్సీ ఖరాబ్ అయిపోయింది, సెకండ్ బోర్డ్లో ఖరాబ్ అయిపోయింది. సో ఇక్కడ ఫైనల్ బోర్డ్ దాకా వచ్చి ఎట్లా అనిపించింది నీకు? మంచిగా అనిపించింది. ఎట్లా అంటే నేను ఇది గిట్ట మెడల్ కొట్టాడతా అంటే ఉండే కాన్ఫిడెన్స్ ఉండే. ఎట్లా అంటే బోర్డ్ స్టార్ట్ కాగానే కొంచెం నర్వస్ ఉంటుంది ఎవరికన్నా. ఆ బోర్డ్ స్టార్ట్ కాగానే కొంచెం కుస్తీ స్టార్ట్ కాగానే ఏమైందంటే పోతుంది, ఆ నర్వస్ అనేది పోతుంది. మనం మొత్తం ఫోకస్ అంతా ఏం టెక్నిక్ చేయాలి, ఎట్లా టెక్నిక్ చేయాలనే పోతుంది. తర్వాత ఆ టెక్నిక్ చేస్తా ఉంటే నా 4 పాయింట్స్ పోయినాయి, టోటల్ 4 పాయింట్స్. పోగానే ఏమైపోయింది, అరే పాయింట్స్ పోయినాయి అని. చాలా మంది ఏమనుకుంటారు, అరే పాయింట్స్ పోయినాయి మొత్తం, అంటే నర్వస్ అయిపోతారు, అది పోతుంది గివ్ అప్ ఇచ్చేస్తాము అని అంటారు. కానీ అట్లా అనుకోదు, ఇప్పుడు టైం ఉంది, చాలా టైం ఉంది. సెకండ్ రౌండ్లో తీద్దాం అన్నట్టు కొంచెం డిఫెన్స్ చేసుకుంటే అట్లే చేసినాం. యాక్షన్ చేయకుంటే మళ్ళీ మనకు కాషన్ దొరుకుతుంది. సో అట్లే ఆపుకొని తర్వాత నెక్స్ట్ బ్రేక్ తర్వాత ఇక నేను యాక్షన్ చేసిన. ఇక యాక్షన్ చేయకపోతే ఇక వేస్ట్, ఎందుకంటే సెకండ్ రౌండ్ తర్వాత ఎట్లా మన కుస్తీ మనం కొట్లాడాలి, ఇట్లే డిఫెన్స్ కుస్తీ కొట్లాడితే అది మన కుస్తీ కాదు. సో పాయింట్స్ తీసిన తర్వాత డిఫెన్స్ చేసిన, గెలుస్తా అని ఒక హోప్ ఉండే. ఇక అట్లే నడిచింది, గెలిచినాం. ఇక ఇంట్లో అంతా చాలా ఫుల్ హ్యాపీ అయ్యారు. మా మమ్మీ చెప్పింది, మా అక్క చెప్పిండే మమత అని. నేను ఇక్కడ ఎంత కొంచెం అంటే హ్యాపీ ఫీల్ అయినా, అంతకు మించి ఇంట్లో అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. డాడీ కానీ టీవీలో చూసి మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యారు. తమ్ముడు కానీ అన్నయ్య కానీ అందరు వచ్చి, మా బాబాయ్ అందరు వచ్చి హ్యాపీ ఫీల్. అయితే తెలంగాణకి అప్పుడు నీ ఎట్లా వర్కౌట్ చేసినావు, ఎట్లా పెట్టుకున్నావు టార్గెట్? అంటే ఎట్లా వర్కౌట్ చేస్తుండే, టార్గెట్ ఏం పెట్టుకున్నావు?
టార్గెట్ అని అంటే ఏం లేదన్న. డైలీ వర్కౌటే, కాకపోతే టెక్నిక్ ఎక్కువ ఉండాలి మనకు. టెక్నిక్ ఎక్కువ చేయాలి. తర్వాత టెక్నిక్ అయిపోగానే స్ట్రెంత్ వర్కౌట్ కంపల్సరీ. సపాటి దాని తర్వాత మళ్ళీ వెయిట్ ట్రైనింగ్ అవన్నీ చేసి కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుంటేనే మనకు అక్కడ ఈజీ అవుతుంది. ఇక్కడ తక్కువ చేస్తే అక్కడ హార్డ్ అవుతుంది అట్లా. సో మెడల్ తీసుకున్నావు, బ్రోజ్ తీసుకున్నావు, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకుందాం, ప్లస్ దాంతో రెజ్లింగ్ కాకుండా ఎడ్యుకేషన్ ఏంటి నెక్స్ట్? ఇప్పుడు రెజ్లింగ్ అనేది నీ ఏజ్ ఒక 25, 26, 27 వరకు చేస్తాం, దాంతో నెక్స్ట్ ఏమనుకుంటున్నావు? నెక్స్ట్ అంటే ఇక జాబ్ చేయాలి. ఇక ఇంట్లో అందరూ ఉంటారు కదా, కంపల్సరీ చేయాలి. ఇంట్లో చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు మమ్మీ డాడీ వాళ్ళు మనం చూసుకుంటారు. 25 ఏజ్ దాటంగానే మనం వాళ్ళని చూసుకునే ఏజ్ వచ్చినట్టు. కరెక్ట్. ఇక వచ్చి మనం ఏదో ఒక డ్యూటీ చేసుకోవాలి. మనం స్పోర్ట్స్లో కానీ, స్పోర్ట్స్ కోటాలో కానీ, లేదంటే జాబ్కి ఏదన్నా ట్రై చేస్తే పోలీస్కి కానీ, ఇట్లా గవర్నమెంట్ జాబ్ ఏదన్నా ట్రై చేస్తే వస్తుంది. నువ్వు యాజ్ లైక్ రెజ్లింగ్ చేసావు కాబట్టి ప్రెసెంట్ యూత్కి చేయమని చెప్తావా లేకపోతే వద్దని చెప్తావా? చేయమనే చెప్తాను. ఎందుకంటే మా ఏజ్ అయిపోతుందని మేము బాధపడుతున్నాం. అంటే చాలా మంది ఏజ్ అయిపోతుంది, మా ఏజ్ అయిపోయింది అనుకో. ఏజ్ లేనోళ్ళు ఏజ్ ఉన్నోళ్ళు ఏం చేస్తారు, తిరుగుతారు, ఫోన్లు బాగా వాడుతారు. ఫోన్లకి ఎంత దూరం ఉంటే పక్కా లైఫ్లో అంత సక్సెస్ అవుతారు అంతే. ఓకే. ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో పట్ట చాలామంది నువ్వు చెప్పినట్టు ఫోన్స్కి ఎడిక్షన్ అయిపోతున్నారు, డిప్రెషన్ అంటున్నారు అని అంటున్నారు. నీకు స్పోర్ట్స్ వల్ల అది హెల్ప్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ నెగిటివిటీకి, స్మోకింగ్కి, డ్రింకింగ్కి, కొన్ని వేరే వేరే అలవాట్లకి దూరం ఉండేనా లేకపోతే నువ్వు కూడా అవన్నీ చేస్తావా? లేదు లేదు, ఒక్క అలవాటు ఇటే లేదు నాకు. ఆ అలవాటు లేనందుకే నేను ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నాను అంతే. మళ్ళీ నీ పర్సనల్ లైఫ్లో పట్ట ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? అక్కడ చూస్తున్నావు తెలియదు. ఇప్పుడు యాజ్ లైక్ మోటివేషన్ ఇస్ నాట్ లైక్ మన ఫ్యామిలీ మెంబర్సే కాదు, మన వెల్ విషర్స్ కూడా మోటివేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డేట్లో పట్ల రిలేషన్స్ ఇస్ నాట్ ఏ బిగ్ థింగ్. క్యాజువల్గా అడుగుతున్నావు, ఎవరైనా ఫ్రెండ్స్ ఇట్లా నీకు ఫ్రెండ్ కానీ, ఫ్రెండ్కి మించిన గర్ల్ ఫ్రెండ్ కానీ, అలా ఎవరైనా సపోర్ట్ ఉండేనా లేకపోతే అన్న మనం స్పోర్ట్స్లో ఉన్న రోజులు ఈ రిలేషన్ సర్కిల్కి దూరం ఉంటే బెటరా లేకపోతే అదొక మోటివేషనా? ఉన్నారు, కానీ వాళ్ళ వెనక నుంచి మోటివేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి కొంచెం లైఫ్ చేంజ్ అంటారు కదా, అట్లా మెడల్స్లో వాళ్ళు ఇటంగా ఉన్నారు. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అభిలాష్, సో నువ్వు నేషనల్ వరకు పార్టిసిపేట్ చేసిన 5 times. సో నీకు ఎప్పుడైనా అనిపించిందా అరే నేను కొంచెం హార్డ్ వర్క్ చేస్తుంటే నేషనల్లో మెడల్ వచ్చేది అని అనిపించిందా? అనిపించింది. ఏ మ్యాచ్లో అనిపించింది, ఎక్కడ రిగ్రెట్ అయ్యావు, ఆ రిగ్రెషన్ నువ్వు అది ఎక్కడ చూపించావు? ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ మ్యాచ్ బ్రాంజ్ మెడల్ పోయింది. సెకండ్ నేషనల్ ఆడినప్పుడు గిట్టంగా ఇట్లనే సేమ్ ఒక బాట్ 2 బాట్స్ ఇస్తున్నాను, నెక్స్ట్ బాట్ పోతుంది. ఎందుకు ఇట్లా పోతుంది అని అంటే ప్రాక్టీస్ కరెక్ట్ లేదు. ప్రాక్టీస్ కరెక్ట్ ఉంటే మెడల్ కంపల్సరీ ఉంటుంది. కానీ ఇక్కడ ఉంటే మనం ఎక్కువ చేయలేము, ఎందుకంటే అక్కడ పోతేనే అన్ని దూరం పెట్టేసి సాక్రిఫైస్ అంటారు కదా, సాక్రిఫైస్ అంటారు కదా, ఏం అంటే అన్ని వదులుకుంటేనే నువ్వు ఏదైనా అవుతావు అన్నట్టు. అక్కడికి వెళ్తేనే అవుతాం, ఇక్కడ ఉంటే అన్ని ఆఫ్ అవుతా ఉంటాయి. ఓకే. ఈ జర్నీ లోపల ఎప్పుడైనా నీకు ఇట్లా స్ట్రీట్ ఫైట్స్ అవడం కానీ, మనం నడరా మనం పైల్వాన్ మనం చూపించాలి అలా కానీ అట్లా ఏమైనా ఫేస్ చేసావా? లేదు లేదు, ఎప్పుడు ఫేస్ చేయలేదు. మా డాడీ ఎప్పుడు అన్నిటికీ దూరం పెట్టేస్తాడు. ఫైట్ అంటే వాళ్ళు వద్దు వద్దు మనకు వద్దు, ఎంత శత్రువు ఉండని వాడిని మంచితనంగా చూడాలి. ఎందుకంటే నీ మంచితనం చూపిస్తే ఎంత శత్రువు ఉన్నా వాడు మారాలి నేను చూసి. అరే నేను ఇంతగానం అన్ని అట్లా ఎంత చేస్తున్నా, వీడేం రా ఇంత మంచిగా మాట్లాడుతుండు, ఇంత మంచిగా ఉంటుండు అన్నట్టు. ఇంకోటి అభిలాష్, ఫస్ట్ నీకు ఎవరైతే నీకు లంగోట్ కట్టించారో వాళ్ళ కోసం ఏమన్నా? కార్తిక్ అన్న అన్న కోసం. నువ్వు అన్నిటికన్నా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది గేమ్ లో కూడా ఎవరు? ఇప్పుడు ఫ్యామిలీ, ఫస్ట్ ఫ్యామిలీ అలా సపోర్ట్ అలా వాళ్ళు పంపిస్తేనే కదా నేను అందులోకి వెళ్ళాను. ఓకే. దాని తర్వాత కార్తిక్ అన్న, ఇంకా శ్రీకాంత్ సార్, ఇంకా నరేంద్ర అన్న, సాయి అన్న, విశాల్,
సాయి అట్లా వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ. ఓకే అభిలాష్, మెయిన్ థింగ్ ఏంటంటే నీకు ఫస్ట్ బాల్ కేసీ తీసుకున్నావు, సెకండ్ బాల్ కేసీకి ఎంత టైం తీసుకున్నావు, ఎక్కడ 1 ఇయర్ టైం తీసుకున్నావు? 1 ఇయర్ టైం పడ్డది. నాకు కంప్లీట్ చేస్తా. నీ ఫస్ట్ బాల్ కేసు అయితే సెకండ్ బాల్ కేసు తీసుకున్నావు, దాని తర్వాత నువ్వు మళ్ళీ నేషనల్కి అవన్నీ పార్టిసిపేట్ చేసుకుంటుండే. సో సెకండ్ టైం తీసుకున్నప్పుడు ఎట్లా ఉండే, నువ్వైనా తీసుకోగలుగుతావు అని అనుకున్నావా, లేకపోతే పోతుంది కూస్తుంది? లేదు తీసుకోవాలని అనుకున్నా. అప్పుడు ప్రాక్టీస్ ఉండే, ఓకే. అప్పుడు బరాబర్ ప్రాక్టీస్ ఉండే, పార్ట్నర్స్ అందరు వస్తుండే, సో కాన్ఫిడెన్స్ ఉండే తీసుకుంటా అని తీసుకున్నాను. థర్డ్ది మాత్రం ఈ ఇయరే తీసుకున్నాను, ఆ ఇయర్ 2026 శివాజీ కేసరి. రైట్? ఎట్లా అనిపించింది శివాజీ కేసులో టైటిల్ తీసుకోవడం? ఈ అన్ని టోర్నమెంట్స్ కన్నా ఈ శివాజీ కేసరి తీసుకున్నప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. అంటే ఇదే పెద్ద కేసరి కదా చాలా, సో మంచిగా అనిపించింది కేసరి తీసుకున్నాను. ఇది గిట్టంగా తీసుకోలేను, చాలా టఫ్ ఉంటుంది అని అనుకున్నా, బట్ నేను అంటే అందరూ సపోర్ట్ చేయడం వల్ల కొంచెం ఈజీ అనిపించింది. నాకు తెలిసినంత వరకు నువ్వు గ్రీకో రోమన్ ప్లేయర్, అవును. కరెక్ట్? అవును. సో ఫ్రీ స్టైల్ ని గ్రీకో రోమన్ ఎట్లా నువ్వు బ్యాలెన్స్ చేస్తావు? గ్రీకో రమ్మన్ చేస్తే అప్పర్లో ఫుల్ బాడీ పవర్, అంటే ఎట్లా అంటే గ్రీకోలో మొత్తం అప్పర్ బాడీ ఉంటుంది. ఫ్రీ స్టైల్ ఏంటంటే కింద బ్యాలెన్సింగ్ ఉండాలి. ఎట్లా అంటే ఎట్లనన్నా ఏ టెక్నిక్ అన్నా వస్తుంది, కాలు పట్టుకొని అంటే సైడ్ అటాక్ అవన్నీ. గ్రీకోల్ అంటే పవర్ ఉండాలి, పవర్ ఉంటేనే అవుతుంది గ్రీకోల్. సో అది కొంచెం నాకు ప్లస్ పాయింట్ అయ్యి ఫ్రీ స్టైల్లో విధంగా మంచిగా యూస్ఫుల్. అభిలాష్ పల్వాన్ ప్రెసెంట్ జనరేషన్ కి ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను? అన్న ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అందరూ లైఫ్లో ఏం పోయినా పర్వాలేదు కానీ క్యారెక్టర్ మాత్రం పోకూడదు. ఎందుకంటే క్యారెక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఇంపార్టెంట్. అంటే డబ్బు అన్న పోగొట్టుకోవచ్చు, ఇంకా రిలేషన్స్ అన్న పోగొట్టుకోవచ్చు, కానీ క్యారెక్టర్ మాత్రం అస్సలు పోగొట్టుకోడు. ఓకే అభిలాష్ పల్వాన్, ఎట్లా అనిపించింది లైఫ్ ఆఫ్ పల్వాన్కి విజిట్ చేసినప్పుడు? ఎట్లా నేను నీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను, యాజ్ లైక్ ఆ మెసేజ్ ఇన్స్టాగ్రామ్, ఎట్లా అనిపించింది నీకు? ఈ అన్నేంది నాకు మెసేజ్ చేయడం ఏంది అని కొంచెం మెసేజ్ చేయకూడదా? అంటే అంటే ఇక ఉంటుంది కదా, ఏంది మెసేజ్ చేయడము అన్నట్టు. ఇక తర్వాత నంబరు మీరు అడిగారు, ఇచ్చినాను. తర్వాత అనిపించింది అలా మంచి ఆపర్చునిటీ కదా, ఇక వెళ్దాము. ఇక ఇంట్లో మీకు అడిగిన ఒకసారి డాడీకి కానీ మమ్మీకి కానీ అడిగి చెప్తానని అడిగినా, సరే ఓకే బేటా వెళ్ళు బేటా, మంచి ఆపర్చునిటీ కదా, అట్లా నీకు పిలిచి అడిగేటోళ్ళు గిట్టంగా ఉండరు, మంచిగా మీ ఆపర్చునిటీని పోగొట్టుకోకు. ఇట్ వాజ్ అ నైస్ మీటింగ్ విత్ యూ అభిలాష్. మనం మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఐ విల్ కమ్ టు యువర్ ట్రైనింగ్ సెక్షన్, చూస్తాను ఎట్లా ట్రైన్ చేస్తాం. మిల్ ప్యాచ్ అప్ అప్పుడు కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇంకా గోల్డ్ మెడలిస్ట్ ఎట్లా ట్రైన్ చేస్తారో అది కూడా, యూత్ ఎట్లా ట్రైన్ చేస్తారో ఐ విల్ ఆల్సో ట్రై టు హుక్అప్ విత్ యూ, ట్రై చేస్తే ఎట్లా చేయాలని చెప్పి. ఇట్ వాజ్ అ నైస్ మీటింగ్ విత్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ హిమ్. థ్యాంక్ యూ అన్న, నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఇట్లనే మీ ఛానల్ ద్వారా, నీ ద్వారా చాలామంది పైల్వాన్లు ఇంకా మంచిగా మీరు పుష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ. వెల్కమ్.